తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 40 సంవత్సరాల క్రితము ఉండే పరిస్థితుల గురించి నేను ఈరోజు వివరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పుట్టిందో మనం ఈరోజు మాట్లాడాల్సిన రోజు ఇది. అప్పటి సమాజంలో ప్రజలకి తినేదానికి తిండి సరిగ్గా ఉండేది కాదు, వేసుకునేదానికి బట్టలు ఉండేది కాదు, ఇల్లులు ఉండేది కాదు, గుడిసెల్లో ఉంటుండేవాళ్ళు. ప్రజల్ని అట్టడుగుకి తొక్కబడిన రోజులు అవి. రాజకీయంగా చూస్తే ఒక సింగిల్ పార్టీ ఉండేది. ఏకచక్రాధిపత్యంగా ప్రజల గురించి పట్టించుకోకుండా కొన్ని అగ్రవర్ణాలకే మేలు జరిగే విధంగా పనిచేసేవాళ్ళు. పెత్తనముదారులైతే ఏముంది, వ్యాపారస్తులైతే ఏముంది, బ్రోకర్లైతే ఏముంది, రాజకీయాల్ని భ్రష్టు పట్టించిన రోజులు అవి. తెలుగు జాతి గుర్తింపు లేక మద్రాసీలు అని చెప్పి పిలువబడిన రోజులు, తెలుగు జాతి అవహేళన చేయబడిన రోజులు అవి. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ప్రజలని విముక్తి చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలుపుతూ గొప్ప సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించటం జరిగింది. ప్రజల్ని పేదరికం నుంచి దూరం చేస్తూ ప్రతి ఒక్కరికి తినేదానికి తిండి, వేసుకునేదానికి బట్టలు, ఉండేదానికి ఇల్లు, ఒక గౌరవంగా ప్రజలు ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ ఆశయంతో కమ్యూనిజమో, క్యాపిటలిజమో, సోషలిజమో కాదు, హ్యూమనిజం అని చెప్పి గర్జించుతూ సమాజమే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదముతో అప్పటి రాజకీయ చదరంగములో ప్రజలకి, సమాజానికి రాజకీయ చైతన్యం చూపుతూ ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం పార్టీ పుట్టినది. శుభకరంగా మనలో అణువు ప్రవహించే పసుపు రక్తం సాక్షిగా సామాజిక స్పృహతో మన కర్తవ్యాలను గుర్తుపెట్టుకుంటూ మన పార్టీ గొప్ప సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకోపోవాలని చెప్పి పిలుపునిస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.